అసలు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఏం జరిగింది? ఇటీవల చూసుకుంటే కొన్ని రకాల ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే ఇతర అంశాల్లో వైరల్ అవుతున్న పరిస్థితి. ఈ దశలో దానిపై మనతో మాట్లాడడానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్యాదేవి గారు ఉన్నారు. మేడం, అసలు సంఘటన ఏం జరిగింది? అసలు ఫిర్యాదు మీకు ఇచ్చారా? కలెక్టర్ గారికి అట్లాగిస్తే మీరు వెరిఫై చేశారా? ఫిర్యాదు మాకే ఇచ్చారండి. వాళ్ళు కాలేజ్ మెయిల్కి పంపించారు. సేయింగ్ దట్ మేము సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్మి, మాకు ఇలాగా పలానా వాళ్ళ మీద వాళ్ళన మాకు హెరాస్మెంట్ జరుగుతోంది అని పెట్టారు. వాళ్ళు కిందన ఏం సంతకం పెట్టలేదు, కానీ ఇలాగ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆఫ్ సర్జరీ అనగానే మాకు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఉంది. దాంట్లో ముందు అసలు ఈ ఎలిగేషన్ కరెక్టా కాదా అని వాళ్ళు నిర్ధారించుకుని 2 days వాళ్ళు ఎంక్వైరీ చేశారు, సోమవారం మంగళవారం. ఆ తర్వాత మంగళవారం సాయంకాలానికి సబ్మిట్ చేశారు. చేస్తే మేము అది డిఎంఈ గారికి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. అంటే ఈ సంఘటన ఇలాగా ఎలిగేషన్ రాగానే మేము హయ్యర్ అథారిటీస్కి చెప్పాము, ఇలా వచ్చింది, మేము ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నామని. ఇలా పంపించగానే అంటే డిసిప్లినరీ అథారిటీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ గారు వారికి ఇది నివేదిక పంపడం జరిగింది, ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ది. ఆయన వెంటనే వాళ్ళు సస్పెన్షన్ ఉత్తర్వులు ఆ మొన్నాడే పంపించారంటే బుధవారం పొద్దుటికల్లా సస్పెన్షన్ ఆర్డర్స్ పంపించారు. అది ఆయనకి త్రూ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సర్వ్ చేయడం జరిగింది. మేడం, అతని పేరు అట్లా చెప్పొచ్చా? పోనీ చెప్పలేకపోయినా అసోసియేట్ ప్రొఫెసర్ అంటున్నారు. నిజంగా ఎంక్వైరీలో అట్లాంటి అంశాలు ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటారు కదా, అంటే ఏ రకంగా వేధించారు, లేకపోతే ఏ రకంగా ఇబ్బంది పెట్టినట్టు వారు ఫిర్యాదులో చెప్పడం? అంటే అలా చెప్పలేమండి, కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పెట్టిన కంప్లైంట్స్లో వర్బల్, మెంటల్, సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ అన్ప్రొఫెషనల్ కాండక్ట్ అన్నారు. ఈ 4 అంశాల మీదే ఎంక్వైరీ జరిగింది. దానికి వారు నివేదిక సమర్పించడం జరిగింది. దాన్ని బట్టి డిఎంఈ గారు యాక్షన్ తీసుకున్నారు. ఓకే మేడం, ఆంధ్ర మెడికల్ కాలేజ్ అన్నది నార్మల్ కాలేజ్, అంటే చాలా చోట్ల ఇప్పుడు మెడికల్ కాలేజ్లో ఒక హిస్టారికల్ కాలేజ్, ఇక్కడ నుంచి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఇట్లాంటి మీద స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కొంత వరీ అయ్యే అవకాశం ఉంది. వారికి ఏం చెప్తాను అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెద్ద ఇన్స్టిట్యూటేనండి, కానీ ఇది వ్యక్తిగతంగా ఒకరు చేసిన దానికి కాలేజ్కి ఆపాదించకూడదు. కానీ మేము వెంటనే దీని మీద స్పందించి యాక్షన్ తీసుకున్నాం. మా దృష్టికి రాగానే అసలు 2 daysలో ఎంక్వైరీ కంప్లీట్ చేసి 3rd day మార్నింగ్ కల్లా పైనుంచి సస్పెన్షన్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. మేము ఎప్పుడు కూడా కాలేజ్ తరపున స్టూడెంట్స్కి భద్రతాభావమే కలిగించాలి. వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ సేఫ్ హియర్ అండ్ వాళ్ళ వెల్ఫేర్ మా బాధ్యత. ఇది జరిగిందని కాలేజ్ అంతా ఇలాగే జరుగుతుందని అనుకోవద్దు. ఇది ఒక దుర్ఘటన, ఒకరు వ్యక్తిగతంగా జరిగిందే తప్ప ఇది కాలేజ్ డిసిప్లిన్ మాత్రం చాలా బాగా మెయింటైన్ అవుతుందండి. ఫ్యాకల్టీ అందరూ బాగా టీచింగ్ ప్రోగ్రామ్స్ చేస్తారు, పేషెంట్ కేర్లో చూస్తారు, స్టూడెంట్స్ అందరూ కష్టపడతారు. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మాకు చెప్పంగానే మేము స్పందించాము. మీరు చూసుంటారు, 2 daysలో ఎంక్వైరీ చాలా కాన్ఫిడెన్షియల్గా కండక్ట్ చేసి స్టూడెంట్స్కి ఒక భరోసాగా నిలబడే వెంటనే హయ్యర్ అథారిటీస్ కూడా దానికి స్పందించి వారు వెంటనే యాక్షన్ తీసుకున్నారండి. స్టూడెంట్స్ ఆర్ ఆల్ సేఫ్ ఇన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండ్ ద ఫ్యాకల్టీ ఆర్ ఆల్సో గుడ్ యాజ్ ఫార్ యాజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఈస్ కన్సర్న్. ఇదంతా ఏపీ గవర్నమెంట్కి లింక్ అయి ఉంది. సో అందరూ బాగానే పనిచేస్తారండి, స్టూడెంట్స్ అందరూ కూడా డిసిప్లిన్గా ఉంటారు. ఒక దుర్ఘటన, అది వ్యక్తిగతం. ఓకే మేడం, మీరు చెప్పిన మాటలు బట్టి ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, ఒక ఇండివిజువల్ పర్సన్. ఓకే, ఏదైనప్పుడు కూడా ఇంటర్నల్గా ఇమీడియట్గా మీరు మీ అసోసియేట్ ప్రొఫెసర్స్ అట్లాగే వారందరితో మీటింగ్ పెట్టడం, వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇట్లాగే ఏమైనా ఈ అకేషన్గా ఏమైనా చెప్పడం జరిగిందా? మేము యాక్చువల్గా ఫ్యాకల్టీ మీటింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్తో మీటింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ చేస్తామండి. ఎవరి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవ్రీ మంత్ కండక్ట్ చేసుకుంటూనే ఉంటారు. సో దే ఇంటరాక్ట్. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి షేర్ చేయమని చెప్తాము. వాళ్ళకి ఒకవేళ డిపార్ట్మెంట్ కాకుండా మాకు డైరెక్ట్గా అంటే వాళ్ళకి ఎప్పుడూ ఆ లిబర్టీ ఉందండి. ప్రిన్సిపాల్ని అప్రోచ్ అవ్వచ్చు, ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు, మాకు ఈ కష్టం ఉంది, మాకు ఇది కావాలి అని. డైరెక్ట్గా ఐఎమ్ ఆల్వేస్ అప్రోచబుల్ టు ద స్టూడెంట్స్. రోజు స్టూడెంట్స్ అందరూ నాతో డైరెక్ట్గానే ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ నేనే స్వయంగా చూస్తాను. వారికి ఎప్పుడూ ఆ భద్రత మా సైడ్ నుండి. స్టూడెంట్స్ వెల్ఫేర్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రిన్సిపల్.
ఇది ఏఎంసీ ప్రిన్సిపల్ సంధ్యాదేవి గారి మాటలు బట్టి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ అసోసియేట్ ప్రొఫెసర్పై డిఎంఈ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేశారు. అలాగే విద్యార్థులు కావచ్చు, పీజీ స్టూడెంట్స్ కావచ్చు, ఎక్కడైనా అసౌకర్యం జరిగినట్లయితే తాను అందుబాటులో ఉంటాను, అట్లాగే ఇలాంటి అంశాలు కూడా మున్ముందు జరగకుండా వారితో నిత్యం ఇంటరాక్ట్ అవుతున్న వాతావరణం ఉంది. ఏదైతే ఆంధ్ర మెడికల్ కాలేజీకి సహజంగానే ఇండియా వైజ్ చూసుకుంటే అత్యంత విశిష్టమైనది. ఇది ఒక ఇండివిజువల్ అంశంగానే పరిగణలో తీసుకుంటాం. మున్ముందు కూడా ఇట్లాంటి అంశాలు కూడా జరగకుండా ఇటు విద్యార్థులు కావచ్చు, ప్రొఫెసర్లతో కూడా సంయుక్తంగా ఈ అంశాలపై ఒక అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించినట్టు ఆమె చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.